హాయ్ అండి. వెల్కమ్ టు మానసారెడ్డి ఛానల్. నేను మీ దివ్య. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది మంత్రాలయం అండి. మంత్రాలయం ఆలయ ప్రాంగణంలో మనకి ఎప్పుడు చూసినా గోమాతలు అయితే దర్శనమిస్తాయండి. ఇప్పుడు మంత్రాలయం గురించి చెప్దాం. మంత్రాలయంలో ఆనాటి ప్రహ్లాదుడే మనకి రాఘవేంద్ర స్వామిగా జన్మించాడని భక్తులు నమ్ముతారండి. మనకి ఇక్కడ ప్రశాంతతకి, ఆరోగ్యానికి అస్సలు లోటు అనేది ఉండదండి. ఈ రోజుల్లో బిజీ లైఫ్స్లో మనకి ఖచ్చితంగా కావాల్సింది ప్రశాంతత, ఆరోగ్యం. డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు కానీ జబ్బులు లేని వాళ్ళు ఈ రోజుల్లో ఎవ్వరు లేరండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, ప్రశాంతత కావాలి, ఆరోగ్యం కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ మంత్రాలయం. ఇక్కడికి వచ్చిన ప్రజలకి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారండి. మనం స్వామివారిని దర్శించుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనము మగవాళ్ళైతే షర్ట్ తీసేసి స్వామివారు ఎలాగైతే భుజం పైన టవల్తో ఉంటారో ఆ విధంగా దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ స్వామివారికి సంబంధించిన ఐటమ్స్ అండి. ఇక్కడ మనకి చూసుకుంటే స్వామివారి ఈ టెంపుల్కి సంబంధించిన వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంటుందండి. నిజంగా ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడైతే రథోత్సవం అయితే జరిగిందండి. ఈ రథోత్సవంలో పాల్గొనాలన్నా, ఈ సేవలో చూడాలన్నా నిజంగా ఎంతో మహాభాగ్యం అనుకోవాలండి. మనకి ఇక్కడ ప్రతిరోజు జరుగుతుంది. అలాగే పండగ వేళల్లో ఎక్కువ జరుగుతుందండి. ఈ రథోత్సవం అనేది 5 వాహనాలతో స్వామివారిని ఊరేగిస్తూ పూజ అయితే చేస్తారండి. ఈ ఆరాధనలో భాగంగా ముందుగా ఏనుగు, తర్వాత చెక్కతో చేసినది, తర్వాత వెండితో చేసినది, తర్వాత స్వర్ణంతో చేసినది, ఇలా 5 వాహనాలతో స్వామివారిని అయితే ఊరేగిస్తారండి గుడి చుట్టూ. ఇది రాఘవేంద్ర స్వామి ఫోటో. అలాగే దానికి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే తుంగభద్ర నది అనేది ఉంటుందండి. మనకి నదిలో స్నానం చేసి అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించడం, నదిలో స్నానం చేయడం, నది స్నానం మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం కదండి. టెంపుల్ నుంచి బయటకు వచ్చే సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే స్వామివారి అక్షంతలు, కుంకుమతో కలిపిన అక్షంతలు, తీర్థం అనేది స్వామివారి ప్రసాదంగా మనకి అందిస్తారండి. ఇది అమ్మవారిది. తుంగభద్ర అనే దగ్గర ఉండే అమ్మవారి దగ్గర మేమైతే ఇక్కడ దండం పెట్టుకున్నాం. ఇది స్వామివారి పరిమళ ప్రసాదం అండి. మనం మంత్రాలయంలో మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ స్వామి టెంపుల్, అలాగే స్వామివారు నివసించిన గృహం, తుంగభద్ర నది, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.